వెల్కమ్ బ్యాక్. బీహార్లో మరొకసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఎన్డీఏ కూటమికి తిరుగు ఉండదని, బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. నితీష్ కుమార్ మరొకసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని, మరొక ఛాన్స్ ఉండదని సర్వేలు చెబుతున్నాయి. ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తేల్చాయి. మెజారిటీ సర్వేలన్నీ ఎన్డీఏకే పట్టం కట్టాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని తేలింది. రైట్, బీహార్లో మరొకసారి ఎన్డీఏ కూటమిదో విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేస్తాయి. ఎన్డీఏ కూటమికి తిరుగుండదంటూ కూడా బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పడం అన్నది కాస్తంగా మనం దాన్ని రాజకీయంగా విశ్లేషించినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఎన్డీఏ పక్షాన ఉండటానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ప్రధానంగా లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జరిగినటువంటి గూండాయిజము, జంగల్ రాజు, ఇవన్నీ ఇలాంటి అప్రతిష్ట తెచ్చే విమర్శలన్నీ కూడా తేజస్వి యాదవ్కు పెద్ద గుదివండగా మారాయి. ఇవన్నీ కూడా ఆయనకి మైనస్ అయిపోయాయి. అదేవిధంగా జంగల్ రాజు అన్న అంశాన్ని బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో చాలా ప్రజల్లోకి సూటిగా వెళ్లేందుకు చేసినటువంటి వ్యూహాత్మక ప్రచారం కూడా ఎన్డీఏకి లాభించింది. మహాగఠబంధన్ కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి ఆర్జేడీకి నష్టం చేకూర్చింది. అదేవిధంగా ఎన్నికల ముందు 1,25,00,000 మంది మహిళలకు మహిళా రోజ్గార్ యోజన పథకం కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలను తమ ఖాతాల్లో, బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం కూడా నితీష్ కుమార్ ప్రభుత్వానికి లాభం చేకూర్చింది. నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బీజేపీతో సహా అదేవిధంగా కొంతమంది మంత్రులు కొంతమేరకు అవినీతికి పాల్పడ్డారని చెప్పి విమర్శలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు ప్రజలు. ఆ విధంగా నితీష్ కుమార్ అనుకున్నట్టు సచ్చీలత, ఆయన పట్ల ఆయనకి లేని అవినీతి పరుడు కాదు అన్న ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఎన్డీఏకి మొగ్గు చూపేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముందస్తుగా అనేకమైనటువంటి జాగ్రత్తలతో వ్యూహాత్మక ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున లాభించింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి జేడీయూ, ఇటు టీడీపీ రెండు పార్టీలు చాలా బలంగా మద్దతు ఇస్తున్నాయి. అందువల్లనే ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధికారంలో ఉన్నటువంటి బీహార్ను కనుక కోల్పోనట్టయితే కేంద్రంపై కూడా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా బీజేపీ నేతలు దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అనేక అంశాలను జాగ్రత్తగా పరిశీలించి వాటిని అంచనా వేసుకుని వ్యూహాత్మకంగా వాటన్నిటిని కూడా ఛేదించుకొని విజయాన్ని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించాయి అని అనుకోవటానికి ఎగ్జిట్ ఫలితాలు ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ ముందస్తు అన్ని అంశాల్లో కూడా చాలా ముందస్తుగానే ఉంది. ఇటు ప్రచారంలో కానీ, అభ్యర్థుల ఎంపికలో కానీ, అదేవిధంగా భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్నటువంటి విభేదాలను, అదేవిధంగా సీట్ల పంపకాల విషయంలో వచ్చినటువంటి సమస్యలను వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమై ఎక్కడ కూడా ప్రజల్లో అభాసుకాలు కాని రీతిలో వాటిని కూడా పరిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వ అధినేతగా ఆయనకున్నటువంటి ఇమేజీ, ఆయనకున్నటువంటి ప్రతిష్ట, ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి బీహార్లో పెద్ద ఎత్తున పనిచేసింది. ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున క్యూలో నిలబడి మహిళలు ఓటు వేశారు అని ఉన్నటువంటి వాస్తవాలు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా ఎన్డీఏకి, బీజేపీకి, జేడీయూకు అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే యువతను బాగా ఆకర్షించినటువంటి జనసురాజ్ పార్టీ ఖచ్చితంగా ఆకర్షించింది. ఆ మేరకు ఓట్లు కూడా తీసుకుందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే అదే సందర్భంలో ఆ యువత బీజేపీకి కూడా వెనుదనుగా నిలిచింది. కాబట్టి ఈ యువత ఓట్లన్నీ కూడా జనసురాజు పార్టీ పోయాయి, అదేవిధంగా బీజేపీ పార్టీకి పోయాయి. కాబట్టి మహాగఠబంధన్కు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. మహాగఠబంధన్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ యంత్రాంగం లేదు, అక్కడ వ్యవస్థ లేదు, సంస్థాగతంగా బలంగా లేదు, చాలా బలహీనంగా ఉంది. జేడీయూ లాంటి రీజనల్ పార్టీ ఆర్జేడీ లాంటి పార్టీ మీద ఆధారపడాల్సి వచ్చింది. కాబట్టి ఆర్జేడీకి సంస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ సామాజిక వర్గాల యొక్క సపోర్టు, మద్దతు మాత్రం కేవలం యాదవులు, ముస్లిమ్స్లో కొంతమంది, అదేవిధంగా ఓబీసీల్లో కొంతమంది మాత్రమే, కొన్ని వర్గాలు మాత్రమే మహాగఠబంధన్కు
వెన్నుదన్నుగా నిలిచాయి, ఆర్జేడీకి వెన్నుదన్నుగా నిలిచాయి. కాబట్టి కేవలం 3-4 సామాజిక వర్గాలే గట్టిగా బలంగా ఆర్జేడీ వైపు మహాగఠబంధన్ కూటమి వైపు ఉన్నాయి. అయితే మిగిలిన అనేకమైనటువంటి చిన్న చిన్న కులాలు, పాస్వాను, చమారు, ఎస్సీ, ఎస్టీలు, అదేవిధంగా మోతీ లాంటి చిన్న చిన్న కులాలు, కుష్వాహాన్ లాంటి చిన్న చిన్న కులాలు చెందినటువంటి పార్టీలు ప్రజలంతా కూడా ఎన్డీఏ పక్షాన ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న ప్రజా సమూహాలు అన్నీ కలిసి పెద్ద సముద్రంగా ఏర్పడి ఎన్డీఏకి పెద్దగా బలాన్ని చేకూర్చాయని అనటానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించినట్టయితే కనుక ఖచ్చితంగా ఎన్డీఏకి ప్రజలు పట్టం కట్టి ఉంటారు. యువత మహిళలు వీళ్ళందరూ కూడా ఎన్డీఏకి ఓట్లు వేశారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రెండో విడతలో మలి విడతలో 75% పైగా ఓట్లు వేశారని చెప్పుకోవడానికి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీకే లాభించాయి, ఎన్డీఏకి లాభించాయి. అందువల్ల ఎన్డీఏకు పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. రైట్, ఓకే ప్రసాద్. రైట్, మరిన్ని డీటెయిల్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రసాద్. థ్యాంక్ యూ. బీహార్లో మరొకసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఎన్డీఏ కూటమికి తిరుగు ఉండదని, బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. నితీష్ కుమార్ మరొకసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని, మరొక ఛాన్స్ ఉండదని సర్వేలు చెబుతున్నాయి. ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్. మెజారిటీ సర్వేలన్నీ ఎన్డీఏకి పట్టం కట్టాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని తేల్చేశాయి. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 122 మ్యాజిక్ ఫిగర్. ఇందులో ఎన్డీఏ కూటమికి 145 నుంచి 160 సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ సర్వేలో వెల్లడైంది. ఇక మహాగఠబంధన్ 73 నుంచి 91 సీట్లు సాధిస్తుందని తేల్చింది. ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. చాణక్య సర్వేలో ఎన్డీఏ కూటమికి 130 నుంచి 138 సీట్లు, ఎంజీబీకి 100 నుంచి 108 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. ఇతరులు కేవలం 3 నుంచి 5 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. బీజేపీ జేడీయూ కూటమి 147 నుంచి 167 సీట్లు సాధిస్తుందని మ్యాట్రిజ్ సర్వే తేల్చింది. ఇక మహాగఠబంధన్కి 70 నుంచి 90 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది. బీజేపీకి 133 నుంచి 159 సీట్లు వస్తాయని పీపుల్ సర్వే తేల్చింది. ఇక ఎంజీబీకి 75 నుంచి 101 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్ సర్వేలో వెల్లడైంది. పీపుల్స్ ఇన్సైట్ సర్వేలో ఎన్డీఏకి 133 నుంచి 148 సీట్లు వస్తాయని తేల్చింది. ఎంజీబీకి 87 నుంచి 102 సీట్లు, జేఎస్పీకి 2, ఇతరులు 6 సీట్ల వరకు సాధించొచ్చని చెప్పింది. ఇక జేవీసీ సర్వేలో ఎన్డీఏ 135 నుంచి 150 సీట్లతో మరొకసారి అధికారం సాధిస్తుందని తేల్చింది. ఎంజీబీ 88 నుంచి 103 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడించింది.